ఓం శాంతి 21/4/1983 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. సంగమయుగి మర్యాదలపై నడవడమే పురుషోత్తములుగా అవ్వటం. ఈరోజు బాప్దాద సర్వ మర్యాద పురుషోత్తములైన పిల్లలను చూస్తూ ఉన్నారు. సంగమయుగ మర్యాదలే పురుషోత్తములుగా తయారు చేస్తాయి. కావుననే మర్యాద పురుషోత్తములు అని అనడం జరుగుతుంది. ఈ తమోగుణ మనుష్యాత్మలు మరియు తమోగుణ ప్రకృతి యొక్క వాయుమండలం వైబ్రేషన్ల నుండి రక్షించుకునేందుకు సహజ సాధనం ఈ మర్యాదలే. మర్యాదల లోపల ఉండేవారు సదా శ్రమ నుండి సురక్షితులుగా ఉంటారు. ఎప్పుడైతే మర్యాదల రేఖల నుండి సంకల్పాలు, మాటలు లేక కర్మల నుండి బయటకు వస్తారో అప్పుడే కష్టపడాల్సి వస్తుంది. బాప్దాదా ద్వారా ప్రతి అడుగు కొరకు మర్యాదలు లభించాయి. దాని అనుసారంగానే అడుగులు వేయడం ద్వారా స్వతహాగానే మర్యాద పురుషోత్తములుగా అవుతారు. అమృత వేళ నుండి రాత్రి వరకు మర్యాదపూర్వకమైన జీవితమును గూర్చి మీకు బాగా తెలుసు. దాని అనుసారంగా నడుచుకోవటమే పురుషోత్తములుగా అవ్వటం. పేరే పురుషోత్తములు అని ఉన్నప్పుడు మరి దాని అర్థం సాధారణ పురుషులందరిలోకి ఉత్తములు అనే కదా. కావున శ్రేష్ఠాత్మలైన నా మొదటి ముఖ్యమైన విషయమగు స్మృతి ఉత్తమంగా ఉందా అని పరిశీలించుకోండి. స్మృతి ఉత్తమంగా ఉన్నట్లయితే వృత్తి, దృష్టి, స్థితి స్వతహాగానే శ్రేష్టంగా ఉంటాయి. స్మృతి యొక్క మర్యాద రేఖను గూర్చి మీకు తెలుసా? నేను కూడా శ్రేష్ఠాత్మను మరియు సర్వులు కూడా అంటే అందరూ ఒక శ్రేష్టమైన తండ్రి యొక్క ఆత్మలే. వెరైటీ ఆత్మలు వెరైటీ పాత్రను అభినయిస్తాయి. ఈ మొదటి పాఠము సహజ రూపంలో స్మృతి స్వరూపంలో ఉండాలి. దేహాన్ని చూస్తూ కూడా ఆత్మను చూడాలి. ఈ సమర్థ స్మృతి ప్రతి క్షణము స్వరూపంలోకి రావాలి. స్మృతి స్వరూపంగా అయిపోవాలి. నేను ఆత్మనే, వీరు కూడా ఆత్మయే అని కేవలం స్మరణలో ఉండడం కాదు. నేను ఉన్నదే ఆత్మగా, వారు ఉన్నది కూడా ఆత్మగానే. ఈ మొదటి స్మృతి యొక్క మర్యాద స్వయాన్ని సదా నిర్విఘ్నంగా తయారు చేస్తుంది. మరియు ఇతరులకు కూడా ఈ శ్రేష్ఠ స్మృతి యొక్క సమర్థత యొక్క వైబ్రేషన్లు వ్యాపింపచేసేందుకు నిమిత్తులుగా అయిపోతారు. తద్వారా ఇతరులు కూడా నిర్విఘ్నంగా అవుతారు. పాండవ సేన మిలనం జరుపుకునేందుకైతే తండ్రిని కలవటానికి వచ్చారు అన్నలు. కానీ ఆ మిలనంతో పాటు మొదట మర్యాద రేఖ అయిన పునాది అగు స్మృతి భవ అనే వరదానాన్ని కూడా సదా తోడుగా తీసుకెళ్ళండి. స్మృతి భవ అన్న వరదానమే సమర్థ భవగా తయారు చేస్తుంది. మీరు ఏదైతే విన్నారో దాని ఏ సారమును తీసుకువెళ్తారు? సారము స్మృతి భవ. ఇదే వరదానమును సదా అమృత వేళలో రివైజ్ చేయండి. ఏ కార్యంనైనా చేసేందుకు ముందు ఈ వరదానం యొక్క సమర్థ స్థితి రూపీ ఆసనంపై కూర్చొని ఇది వ్యర్థమా లేక సమర్థమా అని నిర్ణయం తీసుకొని ఆ తర్వాత కర్మలోకి రండి. కర్మ చేసిన తర్వాత ఈ కర్మ యొక్క ఆది కాలం నుండి అంత్యకాలం వరకు ఇది సమర్థంగా ఉందా? కర్మ చేసినంతసేపు పరిశీలించుకోండి. లేకపోతే కొంతమంది పిల్లలు కర్మ యొక్క ఆదిలో సమర్థ స్వరూపంతో ప్రారంభిస్తారు. కానీ మధ్యలో సమర్థం నుండి వ్యర్థంలోకి లేక సాధారణ కర్మలోకి ఎలా మారిపోయిందో, సమర్థ రేఖకు బదులుగా వ్యర్థ రేఖ లోపలికి ఎలా వచ్చిందో, లేక ఏ సమయంలో వచ్చిందో తెలియను కూడా తెలియదు. మళ్ళీ అంతిమంలో ఎలా చేయాలో అలా చేయలేకపోయాము అని ఆలోచిస్తారు. కానీ రిజల్ట్ ఏమవుతుంది? చేసిన తర్వాత ఆలోచించడం త్రికాలదర్శి ఆత్మల లక్షణం కాదు. కావున 3 కాలాలలోనూ స్మృతి భవ. ఒక విషయం గురించి ఫస్ట్, మధ్య, అంతిమం 3 కాలాలలోనూ స్మృతి భవ లేక సమర్థ భవ. మరి ఏం తీసుకువెళ్ళాలో అర్థమైందా? సమర్థ స్థితి యొక్క ఆసనాన్ని ఎప్పుడూ వదలకండి.
ఈ ఆసనమే హంస ఆసనం. హంస యొక్క విశేషత నిర్ణయ శక్తి యొక్క విశేషత. నిర్ణయ శక్తి ద్వారా సదా మర్యాద పురుషోత్తమ స్థితిలో ముందుకెళ్తూ ఉంటారు. ఈ ఆసనం అన్న వరదానం మరియు మర్యాద పురుషోత్తములు అన్న ఈశ్వరీయ టైటిల్ సదా తోడుగా ఉండాలి. అచ్చా, ఈరోజు కేవలం అభినందనలు అందించే రోజు. మీరు సేవలో వెళ్తున్నారు కావున ఇది అభినందనలతో కూడిన రోజు కదా. మీరు లౌకిక ఇంటికి కాదు, సేవా స్థానానికి వెళ్తున్నారు అనుకోండి. మధుబన్ మీ ఇల్లు, కొంగల మధ్యకు కూడా వెళ్తున్నారు, కానీ సేవార్థం వెళ్తున్నారు. మీ ఇంట్లో ఉండే వారినే కానీ జ్ఞానం లేదు అంటే కర్మ సంబంధంగా భావించండి. సేవా అంటే కర్మ సంబంధంగా భావించి వెళ్ళకండి. సేవా సంబంధంగా భావించి వెళ్ళండి. కర్మ సంబంధము అనుకోవద్దు. సేవా సంబంధం. కర్మ సంబంధాలను తీర్చుకునేందుకు కూర్చోలేదు. సేవా సంబంధమును నిర్వర్తించేందుకు కూర్చున్నారు. ఇది కర్మ బంధనం కాదు, సేవా బంధనం. అచ్చా, సదా వ్యర్థాన్ని సమాప్తం చేసి సమర్థ స్థితి యొక్క హంస ఆసనంపై స్థితులై ఉండే వారికి ప్రతి కర్మను త్రికాలదర్శి శక్తితో 3 కాలాలను సమర్థంగా చేసుకునే వారికి సదా స్వతహాగా ఆత్మిక స్థితిలో స్థితులై ఉండే ఇటువంటి మర్యాద పురుషోత్తములైన శ్రేష్ఠాత్మలకు బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు నమస్తే. పార్టీలతో అవ్యక్త బాప్తాద మిలనం. ఫస్ట్ పార్టీ, సదా స్వయాన్ని శ్రేష్ఠ భాగ్యవంతులుగా అనుభవం చేసుకుంటూ ఉన్నారా? ఎవరికైతే స్వయంగా తండ్రియే భాగ్య విధాతగా ఉన్నారో వారు ఎంత భాగ్యవంతులుగా ఉంటారు. తండ్రి భాగ్య విధాత అయినప్పుడు మరి వారు వారసత్వంలో ఏమిస్తారు? తప్పకుండా శ్రేష్ఠ భాగ్యాన్ని ఇస్తారు కదా. సదా భాగ్య విధాత అయిన తండ్రి మరియు భాగ్యం రెండు స్మృతిలో ఉండాలి. ఎప్పుడైతే మీ శ్రేష్ఠ భాగ్యం మీ స్మృతిలో ఉంటుందో అప్పుడే ఇతరులను కూడా భాగ్యవంతులుగా తయారు చేసే ఉత్సాహ ఉల్లాసాలు ఉంటాయి. ఎందుకంటే మీరు దాత యొక్క పిల్లలు, భాగ్య విధాత అయిన తండ్రి బ్రహ్మ ద్వారా భాగ్యమును పంచారు కావున బ్రాహ్మణులైన మీరు కూడా ఏం చేస్తారు? బ్రహ్మ యొక్క పని ఏదైతే ఉందో అదే బ్రాహ్మణుల పని కూడా. కావున మీరు ఇటువంటి భాగ్యమును పంచేవారు. వారు వస్త్రాలను పంచుతారు, ధాన్యాన్ని పంచుతారు, నీటిని పంచుతారు బయట. కానీ శ్రేష్ఠ భాగ్యమును భాగ్య విధాత యొక్క పిల్లలే పంచగలరు. కావున మీరు భాగ్యమును పంచే శ్రేష్ఠ భాగ్యవాన్ ఆత్మలు. ఎవరికైతే భాగ్యం ప్రాప్తించిందో వారికి సర్వము ప్రాప్తించింది. ఎవరికైనా నేడు వస్త్రాలను ఇచ్చినట్టయితే మళ్ళీ వారికి రేపు ధాన్యంలో లోటు వస్తుంది. రేపు ధాన్యం ఇస్తే మళ్ళీ నీటి విషయంలో లేదా ఇంకొక విషయంలో లోటు ఉంటుంది. ఇలా ఒక్కొక్క వస్తువును ఎంతవరకు పంచుతూ ఉండగలరు? దాని ద్వారా సంతృప్తిని పొందలేరు. కానీ భాగ్యాన్ని పంచినట్లయితే ఎక్కడైతే భాగ్యం ఉంటుందో అక్కడ అన్నీ ఉంటాయి. ఎవరికైనా ఏదైనా ప్రాప్తించినప్పుడు ఓహో నా భాగ్యం అని అంటారు. ఎక్కడైతే భాగ్యం ఉంటుందో అక్కడ అన్నీ ప్రాప్తి అవుతాయి. కావున మీరందరూ శ్రేష్ఠ భాగ్యమును దానం చేసే ఆత్మలు. ఇటువంటి శ్రేష్ఠ మహాదానులు, శ్రేష్ఠ భాగ్యవంతులు. ఇదే స్మృతి సదా ఎగిరే కళలోకి తీసుకువెళ్తుంది. ఎక్కడైతే శ్రేష్ఠ భాగ్యపు స్మృతి ఉంటుందో అక్కడ సర్వ ప్రాప్తుల స్మృతి ఉంటుంది. ఈ భాగ్యాన్ని పంచడంలో విశాల హృదయాలుగా అవ్వండి. ఇవి తరగనివి. ఎప్పుడైతే చాలా తక్కువగా ఉంటుందో అందులో పిసినారి భావన వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ తరగనివిగా ఉన్నాయి. కావున పంచుతూ వెళ్ళండి, సదా ఇస్తూ ఉండండి. ఒక్కరోజు కూడా దానం ఇవ్వకుండా ఉండకూడదు. సదా దానులు అన్ని వేళలా తమ ఖజానాలన్నింటినీ తెరచి ఉంచుతారు. ఒక్క గంట కూడా దానాన్ని ఆపు చెయ్యరు. బ్రాహ్మణుల పని విద్యను తీసుకోవడం మరియు విద్యా దానం చేయడం. కావున ఇదే కార్యంలో సదా తత్పరులై ఉండండి. సెకండ్ గ్రూప్తో ఓం శాంతి. అవ్యక్త ఇషారా 22వ పాయింట్.
ఏకత మరియు విశ్వాసం యొక్క విశేషత ద్వారా సఫలత సంపన్నంగా కావటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. ధర్మసత్తా కలిగిన వారి ముందు పవిత్రత శక్తిని మరియు రాజ్యసత్తా కలిగిన వారి ముందు ఏకతా శక్తి అంటే ఐక్యతను, ఈ శక్తిని సిద్ధి చేయండి. ఈ రెండు శక్తులను, పవిత్రతా శక్తి, ఐక్యతా శక్తి, ఈ రెండు శక్తులను సిద్ధి చేసినందున ఈశ్వరీయ శక్తి యొక్క జెండా చాలా సులభంగా ఎగురవేయబడుతుంది. ఇప్పుడు ఈ రెండు శక్తుల వైపు విశేషమైన అటెన్షన్ అవసరం. ఎంతెంత పవిత్రత మరియు ఏకతా శక్తి ద్వారా వారి సమీప సంపర్కంలోకి వస్తూ ఉంటారో అంతగా వారు స్వయమే మీ వర్ణన చేయడం ప్రారంభిస్తారు. మన వర్ణన అంటే బాబా యొక్క వర్ణన. ఓం శాంతి.